మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ దారుణంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. సీఐ సుబ్బారాయుడు పశువులా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు సీఐకి అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ అరెస్టుపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు పేర్ని నాని. కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు. మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, మీదకు వస్తాడు. మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇంట్లో తాడి కట్టినవాళ్ళు లేదా? జన్మనిచ్చినవాళ్ళు లేదా? తోడబుట్టినవాళ్ళు లేరా? ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవాడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం, అభ్యంతరకరం ఏంటంటే ఒకళ్ళ మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను. కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు. మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, మీదకు వస్తాడు. మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇంట్లో తాడి కట్టినవాళ్ళు లేదా? జన్మనిచ్చినవాళ్ళు లేదా? తోడబుట్టినవాళ్ళు లేరా? ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవాడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం, అభ్యంతరకరం ఏంటంటే ఒకళ్ళ మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను.